హాయ్ అండి అందరికీ. నేనైతే ఇవాళ టమాటా రైస్ చేస్తున్నాను. ఎలా చేస్తున్నానో చూడండి. మరి ఓకేనా? స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసేసి ఆయిల్ ఎక్కిన తర్వాత జీలకర్ర వేసేయాలి. తర్వాత టమాటా రైస్ కావాల్సినవి ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, టమాటో, కరివేపాకు, అంతే. చాలా తక్కువ ఐటమ్స్, అంతేనా? తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర వేసేసుకున్న తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు వేసేసుకొని కాస్త ఉప్పు, పసుపు వేసేసుకొని వేపుకోవడం, అంతే. చక్కగా వేగాక కరివేపాకులు వేసుకోవాలి. ఇందులో మనకు ఏం ఐటమ్స్ ఎక్కువ పట్టవి. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కరివేపాకు, టమాటో, అంతే. మన ఇంట్లో ఎట్లన్నా ఊరికి వెళ్ళొచ్చిన తర్వాత సడన్గా మనకి ఆకలి అవుతుంది, ఏం తినాలి అని అనుకుంటాం కదా. అలాంటప్పుడు ఇలా చేసుకోండి. చూడండి, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటో అన్నీ వేగాక రైస్ వేసి కలుపుకోవడం, అంతే. ఉడికించిన రైస్ వేసేసుకొని కలుపుకోవడం, అంతే. మనం చాలా తక్కువ టైంలో చేసుకోండి. చూడండి, చూడడానికి ఎంత చక్కగా ఎల్లో రెడ్ కలర్లో చాలా కాంబినేషన్ సూపర్గా ఉంది కదా. చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడిగా మనం తింటూ ఉంటే చాలా టేస్టీ ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు. ఓకేనా? మరి బాయ్.